మనం నిత్యం ఆ దేవుణ్ణి భక్తితో కొలిచే పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదని మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. ఒకే రకమైన దేవత ఫోటోలను రెండేసి చొప్పున మన పూజా మందిరంలో పెట్టుకోకూడదు. ఎందుకంటే అది చాలా ప్రమాదం. అలా ఉంటే కనుక వెంటనే మీ పూజా మందిరంలోంచి రెండేసి దేవత ఫోటోలను తీసేయండి. అలాగే పగిలిపోయిన లేదా పాడైన దేవుడి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గదిలో పెట్టకూడదు. అది ఎంతో అశుభం. కాబట్టి పగిలిపోయిన దేవుడి ఫోటోలు ఉంటే వెంటనే తీసేయండి. ముఖ్యంగా పూజ గదిలో ఇనప వస్తువులను అంటే కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి వాడే సుత్తి, కత్తి మొదలైన ఇనుప వస్తువులను పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఇనుప వస్తువులు దరిద్ర దేవతకు ప్రతినిధి. కాబట్టి ఇనుప వస్తువులను అస్సలు పూజా మందిరములో పెట్టకూడదు. చిరిగిపోయిన వస్త్రాలు అంటే దేవుడి ఫోటోలను శుభ్రం చేసుకునేటప్పుడు వాడుకోవడానికి గాను కొంతమంది వాడేసిన పాత పంచెలు, తువ్వాళ్ళు వంటి వాటిని ఉతికి చిన్న ముక్కలుగా చేసి పూజా గదిలో పెట్టుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే చిరిగిపోయిన వస్త్రాలు ఉన్న చోటికి ఆ మహాలక్ష్మి రాదు. కాబట్టి చిరిగిపోయిన వస్త్రాలను పూజా గదిలో అస్సలు పెట్టుకోకూడదు. అందుకు బదులు కొత్త కర్చీఫులను, చిన్న తువ్వాళ్లను కొనుక్కుని ఎప్పటికప్పుడు ఉతుక్కుని శుభ్రం చేసుకుని దేవుడి ఫోటోలను శుభ్రం చేసుకోవడానికి వాడుకోవాలి. ఇక మన పూజా మందిరంలో మన బొటనివేలి కంటే ఎక్కువ ఎత్తైన దేవతా విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు. ఎందుకంటే పెద్ద విగ్రహాలకు నిత్యం నైవేద్యాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలా నిత్యం నైవేద్యాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయగలిగిన వారు మాత్రమే తమ పూజా మందిరంలో పెద్ద దేవతా విగ్రహాలను పెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా చిరిగిపోయిన దేవుని పుస్తకాలు అంటే కొంతమంది దేవుడి స్తోత్రాలకు సంబంధించిన పుస్తకాలు చిరిగిపోయినప్పటికీ తమ పూజ గదిలోనే ఉంచుతూ ఉంటారు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. కాబట్టి చిరిగిపోయిన దేవుని పుస్తకాలు మీ పూజ గదిలో ఉంటే వాటిని వెంటనే తీసేయండి. ఇక కొంతమంది పూజా మందిరంలో చనిపోయిన తమ పెద్దల ఫోటోలను పెడుతూ ఉంటారు. అయితే పూజా మందిరంలో చనిపోయిన వారి ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. ఎందుకంటే పితృదేవతలున్న చోటికి దేవతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రారు. అందుచేత పూజా మందిరంలో చనిపోయిన వారి ఫోటోలను పెట్టి ఎన్ని పూజలు చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది. ఇక మరీ ముఖ్యంగా దేవుడి గదిలో నలుపు రంగు వస్తువులు మరియు పూజకు వాడి తీసేసిన పువ్వులు, దీపపు ఒత్తులు మొదలైనవి దేవుడి గదిలో అస్సలు పెట్టకూడదు. పూజకు వాడిన దీపపు ఒత్తులు, పువ్వులు మరుసటి రోజు సూర్యోదయానికల్లా తీసేసి ఎవ్వరూ నడవని ప్రదేశాల్లో వేయాలి. ఎందుకంటే ఇలాంటి వస్తువులు ఉన్న చోటికి లక్ష్మీదేవి కాకుండా దరిద్ర దేవత వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.